అధ్యాయము 100 వచనాలు ముగింపు మాటలు. కేంక్రేలో ఉన్న సంఘ పరిచరాలకు ఫీబే అని మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకి మీ వల్ల కావాల్సింది ఏదైనా ఉన్నలా సహాయం చేయాలని మేము ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకు సహారాలేవు. నేను క్రీస్తు చేసిన నా జతపని వారిని ప్రిస్కిళ్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణాలు ఇచ్చుడికైనా తెగించారు. ఎవరు? అకుల, ప్రిస్కిల్ల ప్రభు కొరకు తమ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారండి పౌలు గారికి. మరి వారు వెంటనే సంఘానికి వందనాలు చెప్పండి. నేను మాత్రం కాదు, అనిజనులు సంఘముల వారందరూ, అనిజనులోని సంఘముల వారందరూ వీరి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో అంటే ఎఫెసీలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడికి ఎఫెనేటుకు వందనాలు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. నాకు బంధువులును నా తోడి ఖైదీలైన ఆంధ్రునికును యూనియాకును వందనాలు. వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభునందు నాకు ప్రియుడకు అంప్లియతునకు వందనాలు. క్రీస్తునందు మన జతపనివాడకు ఓర్బానుకును నా ప్రియుడకు స్టాకునకు వందనాలు. క్రీస్తు చేసినందు యోగ్యుడైన అపిల్లకు వందనాలు. అరిస్టాబులు ఇంటి వారికి వందనాలు. నా బంధువుడికి హెరోది యోగునకు వందనాలు. నార్కిస్ ఇంటి వారిలో ప్రభునందు ఉన్నవారికి వందనాలు. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనకు త్రుపోసాకును వందనాలు. ప్రియురాలకు పెరుషునకు వందనాలు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది. ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనాలు. అతని తల్లికి వందనాలు. ఆమె నాకు తల్లి. అసంకృతికును ప్లేగోకును ఎర్మోకును పత్రోబాకును ఎర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకు వందనాలు. ఫిలోలోగుకును ఏలియాకును నేరియాకును అతని సహోదరి ఒలంపాకు వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనాలు. పవిత్రమైన బుద్ధి పెట్టుకుని ఒక్కనొక్కడు వందనాలు చేయండి. క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రీస్తు సంఘాలన్నీ వందనాలు చెప్తున్నాయి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకం కలగజేయని కనిపెట్టండి. సంఘంలో ఉంటారు కొంతమంది, కనిపెట్టండి. మేము బతిమాలుకుంటున్నాను. వారిలో నుండి తొలగిపోండి. అటు వారు మన ప్రభుని క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వల్ల ఇచ్చకం వల్ల నిష్కపట మనసులు మోసపుస్తారు. మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషిస్తున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్కపటంగా ఉండాలని కోరుతున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా సిరగు దొక్కించండి. మన ప్రభుని యేసు క్రీస్తు కృప మీకు తోడేను గాక. నా జతపని వాడకు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారు మీకు వందనాలు చెప్తున్నారు. ఈ పత్రిక రాసిన తెత్తియు అంటే ఈయన చెప్పాడు, ఆయన రాశాడనమాట. తెత్తి అని నేను ప్రభునందు మీకు వందనాలు చేయించున్నాను. నాకును యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చు గాయకి వందనాలు చెప్తున్నాడు. ఈ పట్టణపు ఖజానాదాడు ఎరస్తు సహోదరు భక్తులు మీకు వందనాలు చెప్తున్నారు. మన ప్రభుని యేసుక్రీస్తు కృప మీకు తోడేను గాక. సమస్తమైన అన్ని జనులు విశ్వాసం నుండి విధేయులైనట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలబడి ఉన్నదే. ఈ మర్మము అనుసరించిన నా స్వార్థ ప్రకారంగాను యేసుక్రీస్తుని కూర్చున్న ప్రకటన ప్రకారంగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగునుగా అన్నాడు. కాబట్టి అన్యుల మధ్య యూదుల మధ్య భేదం తీసేయటానికి అధ్యయనం. దేవుడు అధ్యయన పాపం చేసినట్టు వారిని ఎలాగన యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా చేశాడో అధ్యయనం. ఆ నీతిమంతులుగా చేయబడిన వాళ్ళందరూ కూడా ఎలాగ ప్రవర్తించాలో ఒకసాటి శరీరంగా అధ్యయన సహోదరుల పట్ల ప్రేమ, అనురాగం, ఆతిథ్యం, మేలు, సంతోషించి వాళ్ళు సంతోషించడం, ఏడ్చువాత ఏడవడం, ఇలాగా ప్రత్యేకంగా జీవించమని చెప్పేశాడు అనమాట. ఒక కుటుంబంగా ఒక శరీరంగా బ్రతకమన్నాడు. సహోదరులు అందరూ అవసరతల్లో పాలు పొందమని చెప్పాడు. నాకు అర్థమైందా? ప్రభుత్వ అధికారులు ఇవ్వడమన్నాడు. విశ్వాసంలో బలహీనైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని బలపరచమన్నాడు. అదే ఎవరికి తీర్పు తెచ్చొద్దు. మనసు తినేవాడు మనసు తిని, కూరగాయలు తినేవాడు కూరగాయలు తిండి. కాబట్టి దినాలు లక్ష్య పెట్టుబడి ప్రభు కోసం లక్ష్య పెట్టని ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనం కూడా బలహీనని బలహీనపరచాలి. యేసుప్రభు వారు కూడా ఆయన బలహీనతలను ఆయన మోసుకోవడానికి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు వారు యూదుల కోసమే కాదు, అన్యజనుల కోసం కూడా ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నేను కూడా అన్యజనులకి సువార్తికునని చెప్పేసి, అన్యజనులకి అపోస్తులే ఉన్నానని చెప్పేసి అక్కడ సంఘానికి చెప్పాడు అనమాట. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదండి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక అడగండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక రాసుకురండి, నేను మళ్ళీ మీకు తెలియపరుస్తాను. అర్థమైందా? మనం అలాగన ఎవ్రీ చదివిన తర్వాత మళ్ళీ యెహోషువ గ్రంథం నుంచి మళ్ళీ వరుసగా చదువుకోవచ్చు. ప్రవక్తల గ్రంథాలన్నీ చదివాక అప్పుడు ప్రకటన గ్రంథం
చదువుదాం. ప్రవక్త గ్రంథాలన్నీ చదివేటప్పటికి ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరాలు ప్రవక్త గ్రంథాలు చదివి ప్రవక్త గ్రంథం చెప్పేటప్పటికి మనకి ఒక సంవత్సరం అవుతుంది. ఏదేమైనా మనం ఒక సంవత్సరంలో ఎన్నో పత్రికలు చదివాం కదండి. అదే ఈ మీటింగ్లు రాకపోతే ఉంటాయా? ఈ క్లాసులు రాకపోతే ఆ జ్ఞానం ఎక్కువ ఉంటుందా? అప్పుడు ఇంటికాడ కూర్చుంటే వస్తుందా? కాబట్టి దేవుడి పిల్లలుగా ఆలోచించుకోండి. దేవుడు మనకు అందించని సందేశం ఆ ప్రకారం బ్రతకడానికి ప్రయాసపడండి. ఇప్పుడున్న స్థానిక ప్రార్థన చేయండి. ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈ పాంప్లెట్స్ ద్వారా కూడా మనం తెలియపరిచి క్లాసులకు రప్పించి వాళ్ళని ఆత్మసంఘం బలపరిచి ఇక్కడ సంఘంలో వారితో పాటు కొంతమంది చేర్చడానికి ప్రయాసపడదాం. మీరు కూడా మేము కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. ఎవరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇక్కడ పరిశుద్ధులకి నా వందనాలు తెలియజేస్తున్నాం. సహోదర కుటుంబానికి